ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. పీబీజీ రామ్జీ పథకం ద్వారా వ్యవసాయ పొలాలకు గ్రావెల్ రోడ్ల నిర్మాణం కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. పీబీజీ రామ్జీ పథకం ద్వారా వ్యవసాయ పొలాలకు వెళ్లే దారుల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి స్పష్టమైన అవకాశం ఉంది. పాత ఉపాధి హామీ పథకం అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 1 నుంచి ఈ కొత్త పీబీజీ రామ్జీ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఇక్కడ పీబీజీ రామ్జీ అంటే ముందుగా మీరు తెలుసుకోవాలి. వి అంటే వికసత్ అంటే అభివృద్ధి, బి అంటే భారత్ అంటే భారతదేశం, జి అంటే గ్యారంటీ చట్టబద్ధమైన హామీ, ఆర్ అంటే రోజ్గర్ అంటే ఉపాధి ఇవ్వటం, ఏ అంటే ఆజీవిక అంటే జీవనోపాధి, ఎం అంటే మిషన్ ఒక ప్రత్యేక లక్ష్యంతో కూడిన, జి అంటే గ్రామీణ ప్రాంతాలకు అని అర్థం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మీ గ్రామాలలోని వ్యవసాయ పొలాల బాటలకు గ్రావెల్ రోడ్డు మంజూరు చేయించుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. 1వది రోడ్డు మంజూరు కొరకు అర్హతలు మరియు నిబంధనలు, 2వది ప్రాధాన్యత పనులు, 3వది ఉపాధి కూలీల వినియోగం. ముందుగా రోడ్డు మంజూరుకు అర్హతలు నిబంధనలు ఏమిటి అంటే శాశ్వత ఆస్తుల నిర్మాణం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉపయోగపడే శాశ్వత మౌలిక సదుపాయాలను నిర్మించటం. తరువాత ప్రాధాన్యత పనులు. రైతులు తమ ఉత్పత్తులను ట్రాక్టర్లను పొలాల నుండి సులభంగా రవాణా చేయటానికి వీలుగా పొలం బాటలను గ్రావెల్ రోడ్లుగా మార్చే పనులకు ఇందులో ప్రాధాన్యతనిస్తారు. తరువాత ఉపాధి కూలీల వినియోగం. రోడ్డు నిర్మాణం పనుల్లో పూర్తిగా స్థానిక గ్రామీణ ఉపాధి కూలీలను వినియోగించాల్సి ఉంటుంది. 2వది రోడ్డు మంజూరు ప్రక్రియ దశల వారీగా ఏ విధంగా చేస్తారంటే ముందుగా గ్రామ సభ ఆమోదం, తరువాత వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్, 3వది సాంకేతిక అనుమతులు, 4వది ఆన్లైన్ జియో ట్యాగ్. గ్రామ సభ ఆమోదం. మీ గ్రామంలో ఏ వ్యవసాయ బాటకైతే గ్రావెల్ రోడ్ కావాలో ఆ పనిని ముందుగా గ్రామ సభలో ప్రతిపాదించాలి. గ్రామ సభ ఆమోదించిన పనులకే ప్రాధాన్యత ఉంటుంది. తరువాత వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్. గ్రామ సభ ఆమోదించిన రోడ్డు పనిని పంచాయతీ పరిధిలోని వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్లో చేర్చుతారు. తరువాత సాంకేతిక అనుమతులు అంటే టెక్నికల్ శాంక్షన్. పంచాయతీ సెక్రటరీ లేదా ఉపాధి హామీ ఇంజనీరింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ సదరు పొలం బాటను పరిశీలించి రోడ్డు పొడవును బట్టి అంచనాలు రూపొందిస్తారు. చివరిగా ఆన్లైన్ జియో ట్యాగింగ్. పారదర్శకత కోసం రోడ్డు వేయాల్సిన స్థలాన్ని ముందే జియో ట్యాగింగ్ మరియు శాటిలైట్ మ్యాపింగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో మీరు ఏం చేయాలి అంటే మీ గ్రామంలోని లబ్ధిదారులైన రైతులందరితో కలిసి ఒక లిఖితపూర్వక వినతి పత్రాన్ని సిద్ధం చేసుకోండి. ఆ వినతి పత్రాన్ని మీ గ్రామ సర్పంచ్ లేదా వార్డు మెంబర్ లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించి రాబోయే గ్రామ సభ ఎజెండాలో ఈ రోడ్డు పనిని చేర్చమని కోరండి. అలాగే మీ పరిధిలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఏపీఓ కార్యాలయంలో కూడా వినతి పత్రాన్ని ఇవ్వవచ్చు. ఈ విధంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే దారుల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.